వెల్కమ్ టు సీఎం టుడే. నేను లక్ష్మి. శ్రీ సత్యసాయి జిల్లాలోని ధర్మవరంలో ఉగ్రవాదుల కదలికలు కలకలం రేపాయి. ధర్మవరం కోట కాలనీలో నూర్ అనే వ్యక్తిని ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. ఉగ్రవాదులతో నూర్ సంబంధాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. నూర్ నివాసంలో దాదాపు 20 సిమ్ కార్డులతో పాటు కీలక ఆధారాలు సేకరించారు అధికారులు. నూర్ సోషల్ మీడియా అకౌంట్లపై ఎన్ఐఏ నజర్ పెట్టింది. స్థానికంగా ఉన్న ఓ హోటల్లో కుక్ గా పనిచేస్తున్నాడు నూర్. అసలు ఈ 20 సిమ్ కార్డులతో అతను ఎవరెవరికి ఫోన్ చేశాడనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఎన్ఐఏ అధికారులు అతని కదలికలపై నిఘా ఉంచారు. అతడు ఉగ్రవాదులతో వాట్సాప్ కాల్లో మాట్లాడినట్లు అనుమానిస్తున్నారు. ఈ సమాచారం ఆధారంగా అధికారులు నూర్ ను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. ఈ సంఘటన ధర్మవరం ప్రాంతంలో భయాందోళనకు దారితీసింది. ఎన్ఐఏ బృందం దర్యాప్తును అత్యంత గోప్యంగా కొనసాగిస్తోంది. ఈ సంఘటనపై శ్రీ సత్యసాయి జిల్లాలో ఉగ్రవాద సంబంధాలపై మొదటిసారి నమోదైన కేసుల్లో ఒకటి. ఈ కేసులో మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. ఇక మరోవైపు పంజాబ్ పోలీసులు, కేంద్ర ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు సంయుక్తంగా ఒక ఆపరేషన్ నిర్వహించి పాకిస్తాన్ కు చెందిన బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ బీకేఐ ఉగ్రవాద సంస్థకు చెందిన ఒక మాడ్యూల్ ను కూల్చివేశారు. ఈ ఆపరేషన్ లో 5 అనుమానితులను అరెస్ట్ చేశారు. ఇందులో 3 మైనర్లు ఉన్నారు. వీరు రాజస్థాన్ లోని టోంక్, జైపూర్ జిల్లాల నుంచి అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారి నుంచి ఒక హ్యాండ్ గ్రానేటెడ్ 0.30 క్యాలిబర్ పిస్టల్ మరియు మందుగుండ్లు స్వాధీనం చేసుకున్నారు. వీరు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పంజాబ్ లో దాడులకు ప్లాన్ చేశారని పోలీసులు తెలిపారు. ఈ ఉగ్రవాద మాడ్యూల్ పాకిస్తాన్ కు చెందిన బీకేఐ ఆపరేటివ్ హరీంద్వర్ సింగ్ రిండా ఆదేశాలతో పనిచేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. వీరికి బ్రిటన్, అమెరికా మరియు యూరోప్ లోని హ్యాండర్ల నుంచి కూడా ఆదేశాలు వస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో పాటు ఫిరోజ్పూర్ జిల్లాలో కూడా పోలీసులు మరో 2 బీకేఐ ఆపరేటివ్లను అరెస్ట్ చేశారు. వీరి నుంచి 2 హ్యాండ్ గ్రానైట్లు మరియు ఒక 9mm పిస్టల్ స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ భవనాలు మరియు పోలీస్ స్టేషన్లపై దాడులు చేయాలని వీరు కుట్ర పన్నినట్లు అధికారులు తెలుపుతున్నారు.